ఇంత ఎండలో మా అందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా భూదోపిడిని అడ్డుకోవడానికి. వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉంది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది, ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కబ్జాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకేనే ఉంది పోలీసు వ్యవస్థ, అందుకేనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చే అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు, వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మీ అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడియా? ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా, ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించున్నారు కదా, ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను, ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, ఇవాళ అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపించట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీ వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం! అది కూడా చూడండి, టీవీ తిప్పండి, టీవీ చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అదేమో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సోదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని నిజంగా కనిపిస్తున్నా ఈ బోర్డు కనిపించలేదా మీకు? ఈ బోర్డులో ఉన్న ఈ ఫోటోలు కనిపించలేదా మీకు? ఇది జరుగుతున్నా వీటి కనిపించట్లేదా మీకు? ఇది కనిపించలేదా? అదో అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం, ఆ బోర్డు కనిపించట్లేదా? సరే, మీ టీవీలో మీ ఇష్టం, మీరు పెట్టుబడులు పెట్టారు, నా సొంతం నా ఇష్టం అంటారు. సరే, మీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నష్టం జరిగితే ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము గుర్తిరిగాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చుమ్మెడతారా, మీరు దాన్ని సమర్థిస్తారా, దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా? పక్కన పెట్టండి. ఇది ధర్మం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతేకాదు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడి నుంచి మీ అందరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీ మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వామ్యం అవుతున్నారా?
లేదు దీనికి అడ్డుకట్టేస్తున్నా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపించాలి. రాజకీయాల్లో నుంచి స్వాస్థ్యంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. అంతేగాని ఆవేశాలు కావేశంతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు? మన ఎందుకు ఇవాళ మాట్లాడలేదు? సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలో మీరు ఉన్నారు, రండి చూడండి ఈ భూముల్ని, ఈ భూములు చూడండి. ఎక్కడైనా ఈ బోర్డులు ఇంతకు ముందు పెట్టిన హెచ్చరిక పెట్టిన బోర్డులు ఉన్నాయా? ఏ విధంగా మీరు ఆ బోర్డులు తొలగిస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం. కోర్టు వచ్చి చేయిస్తే సేద్యానికి స్టేటస్ కమిటీ చేయమని, స్టేటస్ కమిటీ చేయమని సే, అంతేగాని మీకు వచ్చి దానిత్వం చేసిమని చేయలే. స్టేటస్ కమిటీ చెప్పి ఏ రకంగా బోర్డును తొలగిస్తారు? లోన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎంపీ అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? బలవంతం చేసి మనం మీకు వచ్చి పట్టా ఇచ్చారనుకుంటున్నారా? ఇది ధర్మం కాదు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీని కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే. అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, తల్లిదండ్రులు ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకులు విజయపడినారు? మీరు కళ్ళు వినండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరలే. ఇందులో భాగస్వామ్యం అవుతామంటే అవ్వండి, మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు. న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తెల్లంటే ఇప్పటి ద్వారా ఇప్పండి. లేదు మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం, అది కాదు, ఆయన మాటలు వచ్చి అవే చెప్తారు, కానీ జాతర వచ్చి దోపిడీ చేసుకుంటారు కింద వస్తాయంటే సరే మీ ఇష్టం. ప్రజలు తెలుస్తారు మీ తాలూకు సంగతిని, ప్రజలు నిర్ణయిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని. అంతేగాని ఈ ధర్మం కాదు. వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపెట్టిన ధర్మం కాదు. గౌరవంగా వచ్చి శాంతియుతంగా వచ్చి ఈ బోర్డులు చూద్దాం, ఏ విధంగా ఉంది, ఎంత దోపిడీ చేశారు, ఇన్ని వేల కోట్లు 5,000 కోట్ల రూపాయలని 54 ఎకరాలని ఏ విధంగా దోచుకుంటున్నారు చూద్దాం. వస్తే మమ్మల్ని లోనికి వెళ్ళకింట పోలీసు వ్యవస్థను పెట్టి అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని ఇక్కడ అడ్డుపెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యం ఉంటుంది. అంతేగాని 50 సంవత్సరాలు ఉండరు మీరు రాజకీయాల్లో. 50 సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు. అప్పుడే 2 సంవత్సరాలు పెందుకు 3 సంవత్సరాలు వస్తుంది. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతితో తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా రాబోయే కాలంలో దీని సంగతి తెలుస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి మరి విశాఖ ప్రజలకు కూడా. దయచేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా విశాఖ ప్రధాని కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం దోపిడీ ఉందో, ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో, 5,000 కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. విశాఖపట్నం పెద్దందరినీ కూడా, రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మేము ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. దీని తాలూకు ఖర్చు రేపు కౌన్సిల్లో వచ్చి దీని మీద తీర్మానం పెట్టారు దీని దగ్గర చేయడానికి. దానిపై పోరాటం చేస్తాం. దాన్ని అడుగుతాం. ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి. అయ్యా స్వామి, వాళ్ళకి కనువిప్పు కలిగించవు, ఈ దోపిడిని ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి. ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధ్యత దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అదే సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని కొనుక్కోండి. 1,00,000 కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవడొస్తున్నాడు?
ఏ పక్కన ఆక్షన్లో పెడితే మన 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, మాకు అభ్యంతరంలే. ఆ తర్వాత వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలన ఇస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన. ఇదే ఈ దోపిడీ, ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధానం జరగకూడదు ఉద్దేశంతో ఒక బాధిక వ్యక్తిగా మీ అందరూ ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వారు కనిపించకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. రేపు ఆ ఎజెండా అంశాన్ని తీస్తే తప్ప రేపు కౌన్సిల్ సమావేశం కూడా జరగనేమో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 54 ఎకరాలు ఈ రోజు మొదలైంది కాదు. గతంలో ఇదే కుటుంబానికి సంబంధించి ఇదే సంస్థకి 71 ఎకరాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-2004 మధ్యలో 71 ఎకరాల్ని కేవలం 15 లక్షల రూపాయలకి మాత్రమే కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అదే 70 ఎకరాలు ఈరోజు ప్రభుత్వ భూమిగా ఉండుంటే 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఈ ప్రభుత్వానికి ఉండేది. అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 55 ఎకరాలు, మొత్తం కలిపి ఈ సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో వారి అధికారంలో ఉండగా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పక్కనే మీరు చూడండి, ప్రభుత్వ ఆస్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు కేవలం 200-250 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప నిర్మాణాలు ఇక్కడ చేస్తే దీని మీద ఇదే స్థానంలో నించొని ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి కొడుకు మన మీద ఆరోపణలు చేశారు. అది ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తి కాదు. ఈరోజు దీని ఎదురుగా కేవలం రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రభుత్వం అనేది, ఈ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ ప్రభుత్వ భూమి, ఆ వెనక ఉన్నటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈరోజు ఇక్కడే 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎవరు అడగడానికి లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు, మమ్మల్ని ఎవరు అడిగినా సరే మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి రీతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎంత వరకైనా తీసుకుని వెళ్తాం. ఒకవేళ కాకనే కాదు అని చెప్పి రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు కానీ, మధ్య శ్రీనివాసరావు గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం. రేపు కార్యక్రమంతో పాటు రేపు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి రానటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద కార్యాచరణ తీసుకుని ఒక్క గీతం సంస్థకే కాదు, రానటువంటి కాలంలో ఏ సంస్థకి, ఏ ప్రైవేట్ సంస్థకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థకి, వారికి కావాల్సినటువంటి ఏ సంస్థకి ఇచ్చుకున్నా సరే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికన్నా ఈ స్థానిక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది, లేదా కనీసం సిట్టింగ్ జడ్జితోనన్న ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం.